ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామమునకు యుగ యుగములకు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్. శబ్దం అందరం కూడా ఆమేన్. చాలా సంతోషం. ఇదను ప్రత్యేక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. దానికి ముందు లాస్ట్ వీక్ దేవుని వాక్యం ఎంత శక్తి గలది, ఎలాంటి మనుషులను ఎలా దేవుని వాక్యం ఎలాంటి మనుషులను ఎలా మారుస్తుంది అనేటటువంటి వాక్యాన్ని మీకు వాక్యం మీద అవగాహన కొరకై మాటలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. జాగ్రత్తగా వినండి. బైబుల్ గ్రంథం గురించి ఒక దైవజనుడు ఉండేవాడు మా చిన్నప్పుడు. ఆయన వాక్యం చెప్పే ముందు బైబుల్ యొక్క గొప్పతనాన్ని ఈ రీతిగా చెప్తూ వచ్చేవాడు. ఏంటంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలని చెప్పి ఆయన ఇలా చెప్పేటోడు. ఏంటంటే దేవుని గ్రంథం పరిశుద్ధ వాక్కుల సముదాయము అని చెప్పేవాడు. దేవుని గ్రంథం ఎలాంటిదంటది? పరిశుద్ధ వాక్కుల సముదాయం అని చెప్పేవాడు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథము ఆహారానికి జల్దరు పండు లాంటిది. పరిశుద్ధ గ్రంథం ఆహారానికి ఎలాంటిదంట? జల్దరు పండు లాంటిదని అంటాడు. అంత మాత్రం కానీ పరిశుద్ధ గ్రంథము మాధుర్యమునకు మకరంధం లాంటిది అని చెప్పేటాడు ఆయన. మాధుర్యమునకు మకరంధం లాంటిది అని చెప్పేటాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం పోషణకు జీవాహారం. ఇది మన పోషణకు జీవాహారం. శరీరానికి ఆహారం లేకపోతే ఎంత బలహీనం అవుతామో మన ఆత్మకు కూడా దేవుని వాక్యం ప్రార్థన వాక్య ధ్యానం ఇది లేనప్పుడు మనం అంత బలహీనం అవుతాం అని అంటాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం జీవితానికి ఆనంద ప్రవాహం లాంటిది. అంటే నిశ్శాంతి, అది అశాంతితో నిస్పృహలలో కూరుకుపోయిన వాళ్ళు జీవ గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు ఈ జీవ గ్రంథము వారి జీవితానికి ఏం చేస్తారు? ఆనందంలో ప్రవాహాలను ఇస్తుంది, ఆనంద ప్రవాహాలను ఇస్తుంది అని చెప్పేటాడు ఆయన. తర్వాత గాఢాంధకారము లాంటి ఈ లోకములో మన ఆధ్యాత్మిక జీవితానికి వెలుగునిచ్చి నడిపించగల ఏకైక గ్రంథము అది బైబుల్ గ్రంథం అని చెప్తాడు ఆయన. అంటే గాఢాంధకారం లాంటి ఈ లోకములో దేవుని వాక్యం మనకు వెలుగునిచ్చి గాఢాంధకారం లాంటి లోకంలో మనల్ని నడిపిస్తుంది అని చెప్పేటాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం మానవ హృదయాలకు అద్దం లాంటిది. మానవుని యొక్క హృదయాలకు అద్దము లాంటిది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యం అనే అద్దంలో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు మన హృదయము ఎంత భయంకరమైందో మనకు తెలియజేస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. అది గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథము ఆపత్కాలంలో అతి సమీప బంధువు. అంటే మనకు ఆపత్కాలం వచ్చినప్పుడు మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది మనకు ఒక బంధువుగా, లేకపోతే మన స్నేహితుడుగా, లేకపోతే మన ప్రాణహితుడిగా మనతో ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? దేవుని వాక్యం మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉంటుంది. అందు మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథము మన జీవితాలకు సరి అయినటువంటి జతగాడు. ఏ స్నేహితుడైనా మోసం చేస్తాడు కానీ ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ మోసం చేయడు, విడిచిపెట్టడు. ఈయన మంచి జతగాడు. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని, అంటే దేవుని వాక్యం అంటే యేసుప్రభే కదా, వాక్యం అంటే యేసే కాబట్టి దేవుని వాక్యము మనకు మంచి జతగాడు. అంత మాత్రమే కాదు కానీ ఈ పరిశుద్ధ గ్రంథము తేనె పట్టులోని తేనెదారుల వలె ఇహపరలోక జీవిత రహస్యాలు ఇందులో పొర్లి ప్రవహిస్తూ ఉన్నాయి. మానవుని యొక్క ఇహపరమైనటువంటి జీవితాలు, ఇహపర సంబంధమైన జీవితాలు. అంటే భూమి మీద బ్రతికే జీవితం మనకు ఉంది. ఇందులో పరలోకంలో మన జీవితం ఎలా ఉంటుందో ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలియకపోతే ఆ గ్రంథాన్ని చాలామంది చదవలేరు. అంత గొప్ప గ్రంథం ఈ గ్రంథం. అంత మాత్రమే కాదు, ఆరోగ్యము, ఔషధము, దేవుని శక్తి, జీవాహారము, యవ్వన రహస్యము, మరణము జయించు మర్మము, నిత్య జీవము నియమాలు, మరణ తర్వాత జీవించే అంటే మరణానంతరం జీవించే ఆ మహిమ గల జీవిత మర్మములో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే పరిశుద్ధ గ్రంథము ఎంత గొప్పదో ఆ భక్తుడు ఈ విధంగా ఈ 10 మాటలు చెప్పి అప్పుడు ఆయన వాక్యాన్ని ప్రారంభించేవాడు. ఎందుకు అనంటే ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ మనకు తెలియకుండా మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానం చేయలేం, అర్థం చేసుకోలేం, చదవలేం, సహవాసం చేయలేం.
అది మీరు దేవుని పిల్లలుగా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంత మాత్రమే కాకుండా నేను మరికొన్ని విషయాలు మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరికొన్ని విషయాలు ఎందుకనంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఎంతో విలువైంది. ఎంతో విలువైన ఈ గ్రంథాన్ని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన అంటాడు 6వ వచనంలో, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకు పెట్టొద్దు, పందుల ముందు మీ ముత్యాలు వేయొద్దు అనంటే దేవుని వాక్యాన్ని ఎట్లా పెడితే అట్లా వాడడం, ఎలా పెడితే అలా చెప్పడం. ఈ విషయంలోకి వచ్చినప్పుడు ప్రభు ఒక మాట తన బిడ్డలకు ఒక మాట ఏమన్నాడంటే మత్తయి సువార్త 7:6 అంటాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, పందుల ముందు మీ ముత్యాలు వేయకూడదు. వేసిన అవి ఏం చేస్తాయంట, ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి చీల్చివేయదు. కాబట్టి చాలా సందర్భాల్లో మనము ఈ వాక్యాన్ని కూడా ఎట్లా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇంత గొప్ప గ్రంథము ఇది జీవితాలను మార్చగలిగేటటువంటి శ్రేష్టమైనటువంటి గ్రంథం అని తెలియజెప్పడానికి ఒక సేవకుడిగా నేను చాలా సంతోషిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. అందరం కలిసి ఆ మొదటి వచనాన్ని మనం చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి వచనమే. ఏముందంటే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయములలో అబ్రహామును యెహోవా ఆశీర్వదించెను. మంచిది. మరి చిన్న ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకని మన హృదయాలు సిద్ధపరచుకుందాం. నమ్మదగిన మా గొప్ప తండ్రి, నీవు మా మంచి బోధకుడు. నీవు బోధిస్తే అర్థం కాని ప్రజలు ఎవరు ఉండరు. మా ప్రభా, మేము బోధించేటప్పుడు కొన్ని సందర్భాలలో మేము నా ప్రభ మరి పొరపాట్లు చెప్పవచ్చు, శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు. కానీ నాయన, నీవు గనక నీ సేవకుడైన నన్ను మరుగు చేసి మాట్లాడితే నీ ప్రజలమైన మాకు అవి ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన కనుక నాయన, మరొక్క మారు అల్పుడిని నన్ను మరుగు చేసి నీ కృపనిచ్చి, నీ శక్తినిచ్చి, నీ వాక్కునిచ్చి, నీ దాసుడైన నన్ను నీ ప్రజల క్షేమాభివృద్ధి కొరకై నా ప్రభ మమ్మల్ని వాడుకోవలసిందిగా వేడుకుంటూ ఈ స్వరాన్ని వినిపించమని యేసు శక్తిగల నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఈ దినము మన అంశం ఏంటంటే ఆశీర్వదించే దేవుడు. అంటే ఒక వ్యక్తిని ఆశీర్వదించగలిగే దేవుడు అని ఎలా ఆశీర్వదిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకునే దాంట్లో ఒక క్రమంగా ముందుకు వెళ్దాం. అయితే మనం చదివినటువంటి ఈ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా ఏం చేశాడు, దేవుడిని అబ్రహాముని, అందరు చెప్పండి, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ అబ్రహాము పేరులో మన పేరు పెట్టుకోవాల్సిన స్థాయికి మనం ఎదగాలనే దేవుని ఆశ. అబ్రహాం ప్లేస్లో ఎవరు రావాలి చెప్పండి? అన్ని విషయములలో యెహోవా బ్రదర్ విజయ్ని ఆశీర్వదించను, లేకపోతే మార్టిన్ని ఆశీర్వదించు, లేకపోతే కాలేబ్ గారిని ఆశీర్వదించు అనేటటువంటి మాట మనం కూడా చెప్పుకోగలగాలి. ఎందుకనంటే ఆ స్థాయికి రావాలన్నదే దేవుని యొక్క ఆశ. అందుకే ఈరోజు ఏంటంటే ఆశీర్వదించే దేవుడు గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఈ అబ్రహాము 3 రకాల జాతుల ప్రజలకు, 3 రకాల జాతి ప్రజలకు ఎలా ఉన్నాడు చెప్పండి? మూల తండ్రిగా ఉన్నాడు. అంటే చూద్దాం, చూడండి ఎవరెవరికి ఉన్నాడు మీరు చెప్పండి. మీరు వాక్యాన్ని కాస్త కోస్తా ఎరిగిన ప్రజలు కాబట్టి చెప్పండి. అబ్రహాము 3 రకాల ప్రజలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలకి, తర్వాత ఇష్మాయేలీలకు, తర్వాత అన్ని జనులమైన మనము విశ్వాసము ద్వారా అబ్రహాంకి ఏమయ్యని చెప్పండి? వారసులమయ్యాం. మనకు కూడా అబ్రహాం ఏంటి చెప్పండి?
తండ్రి. మనకు కూడా అబ్రహాము తండ్రి. విశ్వాసమును బట్టి మనకి ఎవరైనా అబ్రహాము తండ్రి. శారీరకంగా ఇశ్రాయేలీలకు అయినా ఎవరు చెప్పండి? తండ్రి. తర్వాత ఇస్మాయేలీలకు తండ్రి. అయితే ఈ అబ్రహాము ఇప్పుడు 3 నేషన్స్ అంటే 3 రకాల ప్రజలకు ఎలా ఉన్నాడు చెప్పండి? తండ్రిగా ఉన్నాడు. అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్రహాం గురించి దేవుని వాక్యము అసలు అబ్రహాం గురించి ఏం చెప్తుంది అని మనం కనుక పరిశుద్ధ గ్రంథాన్ని కాస్త మన మనసు పెట్టి మనం గ్రహించగలిగితే యాకోబు పత్రికలో 2వ అధ్యాయం చేద్దాం. అందరం తీయండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఈ అబ్రహాము గురించి దేవుని వాక్యం అసలు ఏం చెప్తుంది? 2వ అధ్యాయము చదవండి అమ్మ. 23వ వచనం ఏమనుంది? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము గురించి దేవుని వాక్యం ఇచ్చేటట్టు అంటే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా అబ్రహాం ఎలా మార్చబడ్డాడంట? నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎట్లా మార్చబడ్డాడమ్మా? అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చదువు అక్కడే 23లో సరిగ్గా పూర్తిగా కంప్లీట్ చదువు. ఎంచబడెను, అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి స్నేహితుడు అంటే ఎవరు అంటే అబ్రహాం. అబ్రహాం యొక్క భక్తి జీవితము, అబ్రహాం యొక్క భక్తి దేవునికి స్నేహితుడిగా అబ్రహాము మారేటట్లు చేసింది. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడికి ఎట్లా మారాడు అనేది మనం చూసుకుందాం. కానీ ఇప్పుడు అబ్రహాము ఎలాంటి వాడని వాక్యం చెప్తుందంటే, ఈయన దేవునికే స్నేహితుడు. అబ్రహాం ఎవరికి స్నేహితుడు చెప్పండి? దేవునికి స్నేహితుడు. స్నేహితుల మధ్య సంభాషణ ఎట్లా ఉంటుంది అని అంటే, హృదయం విప్పుని మాట్లాడుకుంటారు, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటారు, దాపరికాలు ఉండవు స్నేహితుల మధ్యలో. అంటే ఈ అబ్రహాము దేవుడితో అట్లా మాట్లాడేవాడు. అర్థమవుతుందా మీకు? అంటే అబ్రహాము గురించి పరిశుద్ధ గ్రంథం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇతడు దేవునికి చెప్పాలి అందరూ. ఎలాంటి వాడు? స్నేహితుడు. వెరీ గుడ్. ఈరోజు చాలామంది మనం దేవుని మందిరంలో ఉంటాం. మనం మరి దేవుని స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నామా? లేకపోతే ఉన్నామా? దేవుని స్నేహితుడిగా ఉండాలి అని అంటే, అబ్రహాము యొక్క జీవితంలో దేవునికి ఎలాంటి స్థానం ఇచ్చాడో, లేకపోతే దేవుని కొరకు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడో, దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశాడో అలా మనం చేయగలిగి ఉండాలి. ఒకటి, అబ్రహాము దేవుడు నా స్నేహితుడు అని అనగలిగాడనంటే, అబ్రహాము మరి దేవుడు అబ్రహామును అన్నాడు, అబ్రహాముతో మాట్లాడుతూ, నేను చూపించు దేశం నాకు ఎక్కడి నుంచి రమ్మన్నాడు? ఏంది వదిలిపెట్టి రమ్మన్నాడు? నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ ప్రాంతము నుండి నేను చూపించే దేశం రమ్మంటే, మరి అన్ని వదిలిపెట్టి ఒక్క మాటతో వచ్చాడు దేవుడు. అబ్రహాము అంటే దేవుని మాటకు అబ్రహాము ఎంత గొప్ప విధేయత చూపించాడు చెప్పండి. ఈ రోజుల్లో ఒక ప్రశ్న వేస్తే మనం ఆ ప్రశ్నకి ఇంకో 10 ప్రశ్నలు వేస్తున్నాం ఎదురు కదా. ఒక మనిషికి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే అట్లా అయిపోయింది. కానీ అబ్రహాము మారు మాట పలకకుండా దేవుడు పిలుపును విని ఏం చేశాడు చెప్పండి? బంధువులను వదిలిపెట్టాడు, సొంతూరును వదిలిపెట్టాడు, స్నేహితులను వదిలిపెట్టాడు, ఆస్తులు వదిలిపెట్టేశాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అందరూ వదిలిపెట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుడు చూపించే దేశాన్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎంత గొప్ప భక్తుడండి. అందుకే ప్రభు వదలకుండా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము గురించి ఏమొచ్చాడు దేవుడు? నా స్నేహితుడు. అంటే అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారాడు. అంటే మన అంశము ఆశీర్వాదం కాబట్టి ఆ కోణంలోకి వెళ్దాం. నేనేదో కొంచెం మీకు బ్రీఫ్గా ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్తున్నాను. తర్వాత అబ్రహాం గురించి పరిశుద్ధ గ్రంథము మరొక మాట ఏమని అంటుందంటే, చూడండి, అబ్రహాం అంటే 4 రోమాపత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలను మన అందరి పరిశుద్ధ గ్రంథాలను
తెరచి మనం చక్కగా తెరచి మనం దేవుని వాక్యాన్ని పరీక్షిస్తూ విందాం, జాగ్రత్తగా విందాం. 4వ అధ్యాయము 12 చదవమ్మా. మరియు సున్నతి లేని వారు ఎవరైనను సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రమే పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతని కలిగిన విశ్వాసం యొక్క అలుజాలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 11వ వచనం కూడా చూడాలి. ఏమని అంటాడంటే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారిని నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతాలు గుర్తు పొందెను అంటూ ఈ 2 వచనాలు మనం చూస్తే, అబ్రహాముకు మరొక పేరేంటి మార్టిన్? అబ్రహాముకు మరొక పేరు విశ్వాసులకు తండ్రి. అంటే యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాం ఎవరు చెప్పండి? తండ్రి అయ్యేటటువంటి ఆధిక్యత ప్రభు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎట్లా తండ్రి అవుతున్నాడు ఆయన అనంటే, నమ్ము ప్రతివానికి విశ్వాసం ద్వారా ఆయన ఏమవుతున్నాడు చెప్పండి? ఏమవుతున్నాడు? తండ్రి అవుతా ఉన్నాడు. మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి దేవుడి వాక్యం వినడానికి. సోమరులుగా మనం వినకూడదు, డిజోబీడియన్స్ కూడా మనం వినొద్దు. దేవుని వాక్యాన్ని ఎట్లనంటే ఆసక్తితో దేవుని వాక్యాన్ని మనం వినాలి. జాగ్రత్తగా వినండి. మీ మనసు అంతా కూడా దేవుని వాక్యం మీద పెట్టండి. వారంలో ఇచ్చేది 1 గంట దేవుని వాక్యాల సమయం. ఆ గంటలో మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నాకు ఏమి అంటే నాకు ఎంత మేలుకరమైన మాట, లేకపోతే ఎంత గొప్ప విలువైనది దొరుకుతుంది అనేటటువంటి ఆశతో, లేకపోతే నా బ్రతుకును మార్చగలిగిన జీవం గల మాట ఏది దొరుకుతున్న ఆశతో మనం జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినాలి. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలు. అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము గురించి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఈయన మాదిరి గల తండ్రి, మాదిరి గల యజమానిగా కూడా ఉన్నాడు. ఆయన మాదిరి కలిగినటువంటి యజమానిగా ఉన్నాడు. చూడండి, ఆదికాండ గ్రంథము చదవగలిగిన వాళ్ళు తీసి చదివి సహాయపడగలరని మనవి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయములో ఈ రీతిగా రాయబడింది. దేవుని బిడ్డలారా, 19వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా రాయబడినది. ఎట్లనగా యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన పిల్లలను తన ఇంటి వారును తన తర్వాత న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. నేను అతన్ని ఎరిగి ఉన్నాను అంటే, ఇతని గురించి దేవుడు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే 18:19 ఈ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారి నీతి నియమం జరిగించుచు యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంటే దేవుడు ఎరిగి ఉన్నాడంటే ఇతని గురించి ఏమని ఎరిగి ఉన్నాడు అని అంటే, ఇతను ఒక మంచి మాదిరి గల తండ్రి, మాదిరి కలిగినటువంటి ఒక యజమాని అని దేవుడే ఎరిగి ఉన్నాడంటే అబ్రహాం గురించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఇప్పుడు 3 విషయాలు చెప్పాను అబ్రహాం గురించి. మొట్టమొదట అబ్రహాము దేవుడి గురించి అంటే అబ్రహాం గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? మొట్టమొదటగా అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు. తర్వాత అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరనంటే మాదిరి కలిగినటువంటి యజమానిగా ఉన్నాడు. అంటే కుటుంబంలో ఎలాంటి వాడు చెప్పండి? ఆయన మాదిరి. అంటే అబ్రహాము జీవితాన్ని ఎవరన్నా చూసినప్పుడు అతను ఒక మంచి మోడల్గా, అంటే ఒక కుటుంబానికి ఒక మంచి మాదిరికరమైనటువంటి యజమానిగా అబ్రహాం ఉంటున్నట్టు మనం అబ్రహాం జీవితాన్ని మనం చూడగలం. అంటే ఎలా చూడగలం అంటే, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాం ఎలాంటి వాడు అని చెప్పండి? మాదిరి గల తండ్రిగాను, మాదిరి గల యజమానిగాను, మాదిరి కలిగిన దేవుని స్నేహితుడిగాను మనం అబ్రహాం గురించి మనం పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తాం. కాబట్టి అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా 24:1 మన దేవుడు ఎలాంటి వాడు అని మనం చదువుకున్నామని అంటే, ఆయన ఇలాంటి వాడు మన దేవుడు అంటే ఆశీర్వదించేవాడు. ఎలాంటి వాడు చెప్పండి? మన దేవుడు ఆశీర్వదించేవాడు. మన దేవుడు ఆశీర్వాదం. ఇది చూడండి, నేటి దినాలలో ఎంతో మంది మనము దేవుని దగ్గరకు వస్తున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామన్నామంటే, నేను ఎన్ని చేసినా ఏం చేసినా దేవునితో ఎంత బాగా నడుస్తున్నా
చేస్తున్నా కూడా నాకు ఆశీర్వాదం రావట్లేదని నిశ్చంత పోయేవాళ్ళు, లేకపోతే వాళ్ళలో వాళ్ళు మదన పడేవాళ్ళు, లేకపోతే కొంత తిరుగుబాటు స్వభావంతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే దేవునికి నేను ఎంత చేస్తా ఉన్నాను, దేవుడి మందిరంలో ఎన్ని పనులు చేస్తున్నాను, ప్రతి పరిచర్యలో నా పాత్ర ఇలా ఉంటుంది, అయినను నేను ఎందుకు ఇంకా బ్లెస్ అవ్వలేదు, నేను ఎందుకు దీవించబడలేదు, నేను ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను, నేను ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాను, నేను ఎందుకు నా ముందున్నటువంటి ప్రతి సర్కమ్స్టాన్సెస్ నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నానని ప్రతి అనుకునే వాళ్ళు కోకొలలు ఉన్నారు ఈ రోజులలో. దానికి కొన్ని కారణం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మనం జాగ్రత్తగా చూద్దాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉండి కూడా, ఎందుకు దీవించే దేవుణ్ణి కలిగి ఉండి కూడా, ఎందుకు మరి వర్ధిల్లింపజేసే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, విస్తరింపజేసే దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పటికీ మనం ఎందుకు ఇంకనూ అనేక విషయాలలో ఓడిపోతూ, అనేక విషయాలలో అభివృద్ధి లేని ప్రజలుగా, అనేక విషయాలలో వర్ధిల్లలేని ప్రజలుగా ఉంటున్నాము అని అంటే దానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 4 విషయాలు ఈరోజు మనం చూసి గమనిద్దాం. ఒక 4 విషయాలను మనం గమనిద్దాం. అంతకుముందు మన అబ్రహాము గురించినటువంటి 3 మాటలు చెప్పుకుని వచ్చాం. అంతకుముందు అబ్రహాము 3 జాతుల వారికి తండ్రిగా ఉన్నట్టు కూడా మనం గమనించి వచ్చాం. ఈ అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి, అంతగా వర్ధిల్లింప చేయడానికి, అంతగా దీవించడానికి కారణాలు ఏంటి అని అంటే, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి మాత్రం అబ్రహాము కుటుంబంలో మంచి యజమానుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడనంటే, మీరు ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే, దేవుడు పిలిచిన పిలుపునకు వస్తే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే తెలుసా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ దేశాన్ని ఆశీర్వదిస్తాను. 3 ప్రామిసెస్ ఉంటాయి. 3 ప్రామిసెస్. అది కుటుంబాన్ని గురించి, జాతిని గురించి, నేషన్ గురించి. అంటే నిన్ను బట్టి నేను నేషన్ దీవిస్తాను. ఈరోజు మన భక్తి ఎలా ఉంటుందని అంటే, మన భక్తి మన కుటుంబంలోకి, మన భక్తి కొన్నిసార్లు మనకే వేట పుట్టించట్లేదు, మన భక్తి మన కొన్నిసార్లు మన పక్కన వాళ్ళకే అంటట్లేదు. కానీ అబ్రహామును బట్టి దేవుడు తన సంతానాన్ని ఆశీర్వదించాడు, తన ప్రదేశాన్ని ఆశీర్వదించాడు, ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. 3 ప్రామిసెస్ చేశాడు అక్కడ. ఆ మాట మీరు చదవండి. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని ఎట్లా బ్లెస్ చేస్తానన్నాడు చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను ఫస్ట్ ఏంటి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. అది ఎవరు చెప్పడు? గొప్ప జనంగా అంటే అది తన యొక్క వంశాన్ని గురించి, తన సంతానాన్ని గురించి చెప్తాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానంట. మొదటి విషయం చదువమ్మ. నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, అంటే నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములను చూసారా నీ ద్వారానే ఆశీర్వదిస్తాను. తన జనాన్ని, తన దేశాన్ని, దాన్ని బట్టి ప్రపంచాన్ని కూడా ఏం చేస్తానన్నట్టు చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట ఇక్కడికి వచ్చేసరికి 24లోకి వచ్చేసరికి దేవుడు ఫైనల్గా ఏమిస్తాడు? అబ్రహాము గురించినటువంటి స్టేట్మెంట్ ప్రభు ఏమిస్తాడంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో అబ్రహాం ఏం చేశాడు చెప్పండి. దేవుని పెట్టారా అంటే, ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం అయితే ఏదైతే ఉందో, ఆ వాగ్దానాన్ని దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ఫైనల్గా అబ్రహాం ఎండ్ ఆఫ్ డేస్ ఏమని చెప్తున్నాడు దేవుడు చెప్పండి. ఏం చేశాడంటే దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడంటే అర్థం ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ఏ ప్రామిసెస్ ఉన్నాయో ఆ ప్రామిసెస్ అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఫుల్ఫిల్ చేసేసాడు. అందుకే ఏమంటాడంటే 24కు వచ్చేసరికి అబ్రహామును దేవుడు అన్ని ఏమన్నాడు, యెహోవా అని రాయబడింది అక్కడ. యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఏం చేశాడు చెప్పండి, ఆశీర్వదించాడు. అంటే మధ్యలో ఏం జరిగి ఉంటే ఆశీర్వాదం పొంది ఉంటాడు చెప్పండి. ఈ మధ్యలో ఏం పొందుంటే ఆశీర్వాదం పొంది ఉంటాడు చెప్పండి. అబ్రహాముకు శ్రమలు రాలేదా, పరీక్షలు రాలేదా, పరిశోధన రాలేదా, కుమారుడు బలియమన్నప్పుడు రాలేదా, మరి ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క
సుధమరాజు విషయంలో కానీ అభిమేలెకు భార్య తీసుకెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. తర్వాత గరారులో తర్వాత మీరు గమనించినట్లయితే వాళ్ళ బంధువు సామానంతా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు 5 రాజులతో అబ్రహాం వెళ్ళి యుద్ధం చేయలేదా కదా? ఇలా జరిగినప్పుడు అంటే అబ్రహాముకు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అబ్రహాము జీవితంలో కూడా కొంతకాలము మరి తన భార్య శారా మాట విని హగారుతో వెళ్ళినప్పుడు మరి ఆ దేవుని మాటను అంటే దేవుని మాటను కొంత దేవునికి అవిధేయత అక్కడ కొంత చూపించి మరి ఇంచుమించు 15 సంవత్సరాల 13 సంవత్సరాల అబ్రహాము మరి తన జీవితంలో ఆధ్యాత్మిక వెచ్చదనం లేకుండా జీవించేటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అందుకే 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మరలా స్ట్రేట్ అవే దేవుడే అబ్రహాముకి ప్రత్యక్షమై, అబ్రహామా నేను ఎవరు చెప్పు, సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నువ్వు నిందారహితంగా నడుచుకో అని దేవుడు మరలా ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అబ్రహాం ఒక 13 సంవత్సరాల జీవితంలో వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము 13 సంవత్సరాల కాలము మరి దేవునితో బలిపీఠాలు కట్టినట్టు కానీ, ప్రార్థన చేసినట్టు కానీ, దేవునితో మాట్లాడినట్టు కానీ 13 ఇయర్స్ గ్యాప్ మనం చూడలేం. అది దేవుడు జాగ్రత్తగా ఉండే. ఇంత జరిగిన మరి ఆ తర్వాత అబ్రహాము మరలా దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత మరలా తన వాగ్దానాన్ని దేవుడు మరొక్కసారి రిమైండ్ చేసిన తర్వాత అబ్రహాము గురించి మరి అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు స్నేహితుడిగా మార్చబడ్డాడు, శ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు, యజమానిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే అక్కడ 24వ అధ్యాయంలో మనం వినగలిగే మాట ఏంటంటే యెహోవా అబ్రహామును అన్ని విషయాలలో చెప్పండి ఆశీర్వదించాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఆశీర్వాదం 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 అని మరేంటి చాలామంది మన యూట్యూబ్ ఆన్ చేస్తే మనకు వచ్చేది ఏంటి చెప్పండి? నిన్ను దీవించడని ఎవరు చెప్తున్నారు? నిన్ను ఆశీర్వదించడని ఎవరు చెప్తున్నారు? వాస్తవమే, మన దేవుడు 100కి 100% కాదు, 100కి 1000 కోట్ల రెట్లు ఈయన ఆశీర్వదించే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. 100కి 1000 కోట్ల రెట్లు ఈయన దీవించే దేవుడు, 100కి 1000 కోట్ల రెట్లు ఈయన అభివృద్ధిపరిచే దేవుడు, ఈయన విస్తరింపజేసే దేవుడు, ఈయన వర్ధిల్లింపజేసే దేవుడు. అందుకే కదా యోహాను సువార్తలో మనం గమనించగలుగుతాం, ఎవడు నా యందు నిలుచునో నేను ఎవరి యందు నిలుచునో వాడేమవుతాడు చెప్పండి? బహుగా ఫలిస్తానని అంటాడు. అదే అధ్యాయంలో కిందకు మీరు వస్తే 16వ వచనంలో చూస్తే మీరు ఫలించటానికి, మీ ఫలములు నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని అన్నాడు. ఈ దేవుడే ఎవరో చెప్పండి? మన దేవుడే ఆశీర్వదించే దేవుడు. ఈ దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించే దేవుడు ఈ దేవుడు. ఈయన వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన వాడు. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడో గతించమని చెప్పాడు ఈయన. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈయన ఎలాంటి వాడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయన ఎటువంటి వాడు అంటే మృతతుల్యమైపోయినటువంటి గర్భములో నుండి కూడా ఏం చేశాడు? లెక్కకు ఇస్కరేణువులు అంత సంఖ్య గల ప్రజలను ఆయన విస్తరింప చేసినటువంటి గొప్ప దేవుడు. శూన్యంలో సృష్టిని కలిగజేసినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా నవేడేస్ చాలామంది ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంత గొప్ప దేవుని దగ్గరకు వస్తున్నాం, ఇంత మహిమగల దేవుని దగ్గరకు వస్తూ ఇంకొక మన జీవితాలలో ఒక విక్టరీ లైఫ్ మనం చూడలేకపోతున్నాం, ఒక విజయవంత జీవితాన్ని మనం చూడలేకపోతున్నాం, ఒక ఫలభరితమైన జీవితాన్ని చూడలేకపోతున్నాం, ఒక ప్రయోజనకరమైన జీవితాన్ని చూడలేకపోతున్నాం, ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కూడా మనం చూడలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్టయితే అబ్రహాము జీవితంలో దేవుడు ఏది చెప్పాడో అది అబ్రహాం జీవితంలో నెరవేర్చబడింది. అందుకంటాడు యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. అసలు మీకు ఇంకొక మాట చెప్తానండి, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నాడు దేవుడు. సింపుల్. అసలు స్ట్రేట్ అవే ఫార్వర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వాదించాలని అంటే ఆ వ్యక్తి నిజ ద్రాక్షవలైనటువంటి దేవుడు ఏమవ్వాలి చెప్పండి? అంటు కట్టబడాలి. ఏమవ్వాలి? నిజ దేవునితో మనం ఈరోజు అంటు కట్టబడాలి. ఈ అంటు కట్టే అనుభవంలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఈరోజు దేవుడి మీద గొనిగే వాళ్ళు ఎంతమంది అండి? దేవుడి మీద సనిగే వాళ్ళు ఎంతమంది అండి?
దేవుడి మీద వెక్కసం వెళ్ళగరక్కే వాళ్ళు ఎంతమంది అండి? నాకే ఇన్ని శ్రమలు పెడుతున్నాడు దేవుడు, నాకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు దేవుడు, నాకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు దేవుడు, నాకే 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 నాకేనని దేవుని మీద నెపమూల మోపే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి ఈరోజు సమాజంలో? ఆయన ఎలాంటి వాడో తెలుసా? పాపమును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన వాడు ఆయన. ఆయన ఎలాంటి వాడో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా నిరూపించగలడా అని అంటే ఒక్కడు కూడా నేరెత్తి నీలో ఈ పాపం ఉందని చెప్పలేకపోయాడు. అంతటి పరిశుద్ధుడు ఆయన, అంతటి పరిశుద్ధుడు ఆయన. ఆయన చూపుల్లో పరిశుద్ధత, ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన నడకలో పరిశుద్ధత, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత, ఎటు చూసిన పరిశుద్ధత అనే మాట అంతా కూడా ఆయనలో వలకపోసి ఉంటుంది. అంతటి గొప్ప పరిశుద్ధుడు మన దేవుడు. అటువంటి దేవుడి మీద ఈరోజు నెపములు మోపుతూ గొనుగుతూ సనుగుతూ మరి దేవుణ్ణి బాహాటకంగా అవమానపరుస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వై అంటే కారణం ఏంటంటే వీళ్ళు ఓటమికి కారణం ఏంటి, వీళ్ళ గొనుగుడులకు కారణం ఏంటి, వీళ్ళు వర్ధింపలేకపోవడానికి కారణం ఏంటి? ఆనాడు అబ్రహాముతో చెప్పిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు కదా. అబ్రహాముతో చెప్పిన దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్న దేవుడు అబ్రహామును ఏ విషయంలో ఆశీర్వదించాడు కాదు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒక్క విషయం కాదు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. మన జీవితాలలో కూడా ఫెయిల్యూర్ కారణం ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు ఆశీర్వదించేవాడు. ఈయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఈయనకి మత భేదం ఉండదు, కుల భేదం ఉండదు, రంగు భేదం ఉండదు, వస్త్ర భేదం ఉండదు, ధనిక భేదం ఉండదు, భేదం ఉండదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వాళ్ళే. కానీ ఆయన యొక్క ఆశీర్వాదాలు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా కుమ్మరిస్తున్నాడు. ఆయన కుమ్మరిస్తున్నాడా లేదా? కుమ్మరిస్తూ ఉన్నాడు. భేదం లేదు దేవునికి, అందరిని ఆశీర్వదిస్తుంది ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అయితే కొందరు జీవితాలలో ఆశీర్వదింపలేకపోవడానికి కారణాలు ఉన్నాయి. మందిరానికి వచ్చిన వాళ్ళ విషయంలో, ఎస్పెషల్లీ మందిరానికి వచ్చిన వాళ్ళ విషయంలో ఎంతకాలం వచ్చినా కూడా ఆ జీవితాలు అలానే ఎండిన ఎడారులు ఎండిన అరూర వృక్షంలాగా, ఎండిపోయిన ఆ బీడి భూమిలాగా ఎందుకుంటున్నాయి? ఆ వర్షం పడకపోతే భూమి ఎట్లా ఉంటుంది? ఎండిపోయి నెర్రలు పగిలిపోయి అలా ఎందుకు చాలా జీవితాలు ఉంటున్నాయి. నేను చాలామంది జీవితాలలో కుటుంబాలలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అసలు ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం నేను పరీక్షిస్తూ ఉంటాను. ఆ కుటుంబం అసలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంటుందా, సేవకులను ప్రేమించే కుటుంబంగా, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా, అసలు ఆ కుటుంబంలోకి వెళ్తే వారి ప్రవర్తన ఎట్లుంటుంది అనేది నేను చాలా గమనిస్తూ ఉంటాను. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఎందుకు బ్లెస్ అవ్వలేకపోతున్నాయి అంటే మనము ఎక్కడో ఉండి ఆశీర్వాదం పొందట్లేదంటే అది వేరు. కానీ సర్వాన్ని నోటి మాటతో కలుగజేసిన దేవుడు, సర్వాన్ని సర్వచరులను ప్రతిరోజు ఆయన గుప్పులు విప్పి పోషిస్తున్న దేవుడు, సర్వజీవుల కంటే గొప్పగా మనల్ని ఎంచిన దేవుడు, అటువంటి దేవుడి దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాము అని అంటే లోపం ఎవరిలో ఉంది? దేవుళ్ళలోనా మనలోనా? ఎవరిలో ఉంటుంది లోపం చెప్పండి. కానీ చాలామంది లోపాన్ని ఎక్కడ చూపిస్తారు చెప్పండి? దేవుడు ఎందుకో నన్ను ఇలా చేశాడు, ఏంటో దేవునికి మా మీద పగ, ఏంటో దేవుడు మమ్మల్ని ఎట్లా చేస్తున్నాడు, ఈ దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా, మమ్మల్ని వదిలేశాడు అనేటోళ్ళు లేరండి? అన్నారా లేరా? నేను చెప్పట్లేదండి. మీరు ఋతు గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే ఒక ఆమె దేవుడిని సర్వశక్తిమంతుడు నాకేం కలుగు చేసినట్టుంది. చదవండి ఆ మాట కదా, చూడండి. ఈ అమ్మలాంటి వాళ్ళు అంతమంది ఉన్నారా లేదా చూడండి. ఆ వాక్యం తీసి చదవండి, మీరు చదవండి. చదువమ్మా. ఋతు గ్రంథంలో ఏమంటుందా తల్లి? సర్వశక్తిమంతుడు నాకు 17వ వచనం చదువమ్మా. అది కాదు మొదటి అధ్యాయంలోనే 21వ వచనం చదువమ్మా. నేను సమృద్ధి గల దానినై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను ఆ మాట కాకుండా సర్వశక్తుడు నాకు విరోధి. 13 చదువమ్మా. యెహోవా నాకు విరోధి ఆయన అంట చూడు. వారు పెద్దలకు వరకు
వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. ఏం మాట చెప్పండి. దేవుడు ఎందుకు విరోధ అయ్యాడు చెప్పు. దేవుడు ఎందుకు విరోధ అయ్యాడు? ఆయన చెప్పాడా నేను మోయాబుకి వెళ్ళమని? యెరూషలేములో రొట్టెలు లేవని చెప్పాడా? అసలు యెరూషలేము అంటేనే సమృద్ధి కలిగిందని అర్థం కదా. దేవుడు చెప్పాడా? దేవుడి యొక్క సలహా తీసుకున్నావా? 20వ వచనం చదవం ఏమనుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసాడు తల్లి. నన్ను నయోమి అనొద్దు. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ గొనుగులు సనుగులు దేవుడి మీద? దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఏమైనా వెళ్ళమన్నాడా దేవుడు? నా దగ్గర పోషించే శక్తి లేదని చెప్పాడా? మత్తయి సువార్తలు ఏమంటాడు? ఆకాశ పక్షులు చూడమని ఏమన్నాడు? పోషిస్తున్నాను కదా, శ్రేష్టమైన వాళ్ళు కదా మీకు అని అన్నాడు. మరి ఎంత అద్భుతంగా పోషించే దేవుణ్ణి మరి ఏమని చెప్తుంది? సర్వశక్తులు నాకు విరోధ అయ్యాడు. దేవుడు విరోధ ఏంటండి? దేవుడు ఎందుకు విరోధ అవుతాడు? ఎవరిలో తప్పుంటే విరోధ అవుతాడు? దేవునికి అవిధేయత ప్రవర్తనతో నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ఆయన పాపమును చూడలేని కలుగలవాడు, నువ్వు పాపంలో ఉంటున్నావేమో కదా. ఏం చెప్తుంది? సర్వశక్తుడు నాకేం చేశాడంట? విరోధ అయ్యాడు, దుఃఖం కలగజేశాడు. ఎందుకు వస్తుంది కొత్తగా దుఃఖం? దేవుడు మనతో ఆడుకుంటాడా? దేవుడికి వేరే పని పాట లేదా? ఈయన కీడు చేసే దేవుడా? మరి ఎందుకు మాట్లాడుతుంది ఆమె? చూడండి, అసలు అంటే ఆమె చేసిన తప్పుని, నేను దేవుని మాట వినకుండా మోయాబుకి వచ్చాను, నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోకి వచ్చాను నేను కదా. యెరూషలేము దేవుని సన్నిధి కాదు, ఈ మోయాబు మరి లోకానికి. అంటే సృష్టికర్త అయిన దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు చెప్పండి? లోకములకు వచ్చాను నేను. కాబట్టి లోకం నా బిడ్డలు, నా భర్తను కబలిచ్చేసింది. తప్పు నాది ప్రభువా, నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుని ఏడ్చో చెప్పాల్సిన స్త్రీ వస్తుంది కదా. రొమ్ము కొట్టుకుని ఏం చేయాలి చెప్పండి? బాదుకుంటూ, అయ్యో అయ్యో నన్ను క్షమించు ప్రభువా, నీ మాట వినలేదయ్యా, నువ్వు ఆశీర్వదించే దేవుడు అని ఎరిగి కూడా నీ ఆశీర్వాదాన్ని నేను వద్దనుకుని నా స్వశక్తితో, నా సొంత ఆలోచనలతో నేను బయలుదేరి వచ్చాను. దాని ప్రతిఫలం నా బిడ్డలు పోగొట్టుకున్నాను, కొడుకుల్ని, నా పెనిమిటిని పోగొట్టుకున్నాను, నా భర్తని అని గుండెలు కొట్టుకుని ఆడవలసినటువంటి స్త్రీ ఎవరు చెప్పండి? నయోమి. మళ్ళీ అంటుంది, నన్ను నయోమి అనొద్దు కానీ నన్ను ఏమంటాను చెప్పండి? మారా. వాస్తవమే, మారానే పిలవాలేమని. మారా పనులే చేసింది, చేదు పనులే చేసింది కదా. జీవ జలములు కలిగినటువంటి దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? జీవం గల దేవుని ఇల్లు వదిలిపెట్టి జీవము లేనటువంటి లోకంలోకి వచ్చింది ఆ తల్లి. అందుకే ఆమె మారా ఆమె పేరు. మారానే. ఏడవాల్సిన ఆవిడ ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? సర్వశక్తుడు ఏం చేశాడంట? ఇప్పుడు అది దేవుడు తయారుగా ఉన్నాడు పాపం అనేసాడు దేవుడిని ఒక్కండి కదా. ఏది చేసినా బాధపరిచాడు, దుఃఖం కలగజేసాడు, శత్రువు ఏమంటది విరోధ అయ్యాడు. ఇన్ని ఉంటాయి, మీరు చదవండి. అధ్యాయంలో మంచి మంచి మాటలు ఉన్నాయి, చూడండి. కాబట్టి ప్రభు బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. నిన్ను ఆశీర్వదించే దేవుడు నీతో ఉన్నాడు. కానీ మనతో ఉన్న దేవునితో మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేక మన జీవితాల్లో పలుమార్లు వాటములు చవి చూసి మరలా దేవుడి మీదే మనము ఏం చేస్తామని చెప్పండి? నెపవాలు మోపి మన వెక్కస్తాన్ని వెళ్ళగ్రొక్కుతున్నాం ఆయన మీద. మన ఆగ్రహాన్ని, మన వెక్కస్తాన్ని ఆయన మీద ఏం చేస్తాం చెప్పండి? వెళ్ళగ్రొక్కుతున్నాం. అలా ఉండొద్దు. ఈరోజు ఒక మంచి దేవుని మాట మనం నేర్చుకుని వెళ్దాం. కొన్ని మాటలు ఎందుకు మనము ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుడు సమర్థుడు, శక్తివంతుడు. అంటే ఆ వాగ్దానాలు చేసిన దేవుడు అబ్రహాము జీవితంలో నెరవేర్చిన దేవుడు ఎందుకు నా జీవితంలో నెరవేర్చలేకపోతున్నాడు అని మనం వస్తే దాని ఫెయిల్యూర్స్కి 4 కారణాలు ఈరోజు మనం నేర్చుకుని వెళ్దాం.
మన ఫెయిల్యూర్స్కి, మనం అభివృద్ధి చెందలేకపోవడానికి, మనం వృద్ధిలేకపోవడానికి, మనం దీవించబడలేకపోవడానికి, మనం ఆశీర్వదించలేకపోవడానికి, మనం విస్తరింపలేకపోవడానికి, మనం ప్రభావితంగా అంటే ఫలించలేకపోవడానికి ఒక 4 కారణాలు ఈరోజు మనం నేర్చుకుని వెళ్దాం. ఫస్ట్ కారణం ఏంటి అని అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే, కానీ మనం ఆశీర్వదింపబడలేకపోవడం కారణం. మనం ఆశీర్వదింపబడలేకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నేను చెప్తాను. 1 హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1 తీసి పెట్టండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఏం చేయాలని చెప్పండి? ఆలకించాలి. సత్యమును కనికరమును దేవునిని గూర్చినటువంటి జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చదివినటువంటి దాంట్లో ఏంటి, ఎందుకు మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాం అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుణ్ణి గూర్చిన జ్ఞానము లేక. ఈరోజు దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియట్లేదు, దేవుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియట్లేదు, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు, దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు, ఆయన బాహుబలం ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు, ఆయన చాచిన చేతులు ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు, ఆయన బల ప్రభావాలు ఎంత గొప్పదో మనకు తెలియట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి కూర్చున్నటువంటి సరి అయిన అవగాహన, జ్ఞానం లేకే దేవుని ఆశీర్వాదాన్ని చాలామంది కోల్పోతున్నారు. ఈరోజు దేవుడి గురించి తప్పుడు అవగాహన సమాజంలో మనం వింటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడి గురించి ఒక భయంకరమైన తప్పుడు అవగాహన మనం వింటా ఉన్నాం. ఈ దేవుడి గురించి ఒక రాంగ్ వేలో బోధ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందని అంటే, ఇది ఇతర జనాలలోకి వెళ్ళినప్పుడు అది అవహేళనగా లేకపోతే నవ్వులాటలుగా మారిపోతూ ఉంది ఈరోజు. కారణం ఏంటంటే, యేసుని గురించి ప్రకటించవలసింది ఏంటంటే, ఈయన పాపములు తీసివేస్తాడు, శాంతనిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు అని అలా మనం బోధించాలి. దాంతోపాటు ఆయనతో మనం అంటు కట్టబడితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన ఇస్తాడు. దానికి ముందు ఏం కావాలి? ఆశీర్వాదానికి ముందు మన పాపాలు క్షమించబడాలి. లోకంలో ఉన్న అడవ ద్రాక్షవల్లితో ఉన్న మనం కత్తిరింపబడి నిజమైన ద్రాక్షవల్లితో మనం అంటు కట్టబడాలి. ఈ అంటు కట్టబడిన తర్వాత కొంతకాలం పడుతుంది నువ్వు ఫలించడానికి. నువ్వు అంటు కట్టబడాలి, చిగురించాలి, పుష్పించాలి, ఫలించాలి. అప్పుడు కదా అభివృద్ధి పొందేది. కట్టంగానే ఒకడు మొక్క నాటంగానే ఏమొస్తుంది? వచ్చేస్తుందా? పువ్వు వస్తే కాపులు వస్తుందా? మొక్క బతికేస్తుందా? ఒక మొక్క బ్రతకాలంటే ఎంత సమయం? దాని మీద పురుగులు వస్తాయి, ఏర్లు తినేస్తాయి, కొమ్మలు తినేస్తాయి. దానికి ఎంత కావాలి? కానీ ఈరోజు ఇది లేదు ప్రజలకి. దేవుడిని కూర్చున్నటువంటి ఒక పరిపూర్ణమైన జ్ఞానం లేదు ప్రజలకి. ఈ జ్ఞానం లేక అందుకే అని అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేకయే నశించిపోతున్నారు. ఎందుకు నశించిపోతున్నారు దేవుని ప్రజలు? ఏంటి దేవుని ప్రజలు నశించడానికి కారణం అంటే, దేవుణ్ణి కూర్చున్నటువంటి జ్ఞానం వెలకలేదు. ఏమండి, అసలు జ్ఞానం అంటే ఎవరు అని అంటే, 1 కొరింథీ పత్రిక మనం నేర్చుకున్నాము. మరి 1:24 ఏమనుందంటే, 1 కొరింథీలో, యూదులకేమి గ్రీకు దేశస్తులకి ఏముడు, ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే యేసు ఎవరు అని అంటే, ఈయన జ్ఞానం. విజ్డమ్ అంటే ఎవరు చెప్పండి? దేవుడే. ఈ యేసయ్యను గురించినటువంటి పూర్తి అవగాహన ఈరోజు ప్రజలకు లేదు. వాళ్ళని గురించి అని అంటున్నాడు, జ్ఞానం లేకయే నశించిపోతున్నారు. అందుకే వీళ్ళు ఆశీర్వదింపబడలేకపోతున్నారు. వీళ్ళు ఈరోజు యేసు ప్రభువుని గురించి నీకు పూర్తి అవగాహన రావాలి. మొట్టమొదటిగా యేసు ఎవరు అంటే, యేసు రక్షించేవాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యేసు అని పేరు పెట్టెదరు, ఆయన మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి? రక్షిస్తాడు.
ఆయన మిమ్మల్ని పాపముల నుండి రక్షిస్తాడని రాయబడదు. తర్వాత ఆయనకి ఇంకో పేరేంటి చెప్పండి? క్రీస్తు, ఈయన అభిషక్తుడు అని ఎంత చక్కగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చి, పాపములు తీసివేయడానికి లోకానికి వచ్చాడు, నరకం నుండి తప్పించడానికి లోకానికి వచ్చాడు, నశించిన వెదక రక్షించడానికి లోకానికి వచ్చాడు, అపవాది క్రియలు లయపరచడానికి లోకానికి వచ్చాడు. అందుకొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇవన్నీ కనుక నీవు తీసివేయబడి నువ్వు ప్రభువుతో అంటకట్టబడితే అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. సో నీ ఆశీర్వాదానికి దేవుని బిడ్డలారా మొట్టమొదటి ఆటంకం ఏంటి అని అంటే, దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానం లేకపోవటమే. ఈరోజు యేసు గురించి జ్ఞానం లేదు. నువ్వు పోయి యేసు గురించి ఏమని చెప్తా ఉన్నావు? అమ్మ యేసు దగ్గరకు వస్తే కష్టాలు తగ్గుతాయి, బాధలు తగ్గుతాయి, రోగాలు తగ్గుతాయి, వ్యాధులు తగ్గుతాయి, ఆస్తి చెప్తాడు, ఐశ్వర్యం ఇస్తానని చెప్తున్నావు డైరెక్ట్గా. అవన్నీ జరగవని నేను చెప్పను, అవన్నీ కూడా దేవుడు చేస్తారు. బట్ కానీ చెప్పవలసిన దానికంటే ముందేముంది చెప్పండి? నీ పాపములు క్షమిస్తానని చెప్పాడమ్మా, నీ దోషాలు పరిహరిస్తానన్నాడమ్మా, నీ అతిక్రమాలు క్షమిస్తానమ్మా, నీ సంకటాలు కుదిరిస్తాడన్నాడమ్మా. వీటన్నీ తీసివేసిన తర్వాత ఫస్ట్ యేసుని నమ్ముకుంటే నీకు కలిగే ఫస్ట్ ఆశీర్వాదం ఏంటో తెలుసమ్మా? శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ఆదరణ కలుగుతుంది. ఆ తదుపరి నువ్వు యేసుతో అంటు కట్టబడి నడుస్తూ ఉంటే ఏమొస్తారు చెప్పండి? యేసయ్యతో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆయనంతో నువ్వు కలిగి నడుస్తూ ఉంటే ఆయన నీకేమిస్తారు చెప్పండి? అన్నిటితో నిన్ను సమాజంలో ఆశీర్వదిస్తాడమ్మా, ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు ఆశీర్వదింపబడలేకపోవడానికి ఒక పెద్ద కారణం ఏంటి అని అంటే, దేవుణ్ణి కూర్చుని పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవటం. అదే హోషేయ గ్రంథకర్త రాస్తూ 4వ అధ్యాయంలో మరలా చదవమ్మా మాట. 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు చెప్పు? 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఇశ్రాయేలు అందరిది అది పేజ్ నెంబర్ చెప్పమ్మా. 746 అందరు తీయండి, అందరు తీయాలి. 746 తీయండి, ప్రతి ఒక్కరు కూడా తీయండి. అందరూ ఇంగ్లీష్ బైబుల్ కలిగిన వాళ్ళు ఇంగ్లీష్లో మీరు చదువుకోండి. దేవుని పెట్టారా మంచిది. మీరు ఇంగ్లీష్ బైబుల్లో కలిగిన వాళ్ళు ఇంగ్లీష్ బైబుల్లో చదువుకోండి. మీరు తెలుగు వాళ్ళు మాత్రం పైకి చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మీరు నిదానంగా అంటే మీరు చదువుకోండి. కానీ తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు చదవగలిగిన వాళ్ళు పైకి బిగ్గరగా చదవండి. ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చినటువంటి జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులు తేజకుండా లక్ష్యమాడుచున్నాడు. బాబోయ్, ఆశీర్వాదానికి బదులు ఏమవుతుంది తెలుసా? దేవునితో వీళ్ళు రాజ్యంలోకి ఎదిగేస్తున్నారు. రావాల్సిన ఆశీర్వాదం ఏమో కానీ దేవునికే విరోధం అయిపోతున్నారు, దేవునితోనే వ్యాజ్యం పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి అని అంటే, దేవునికి వచ్చినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం లేదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు దీని మీద మనం ఆగి మాట్లాడితే ఎన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు దేవుని బిడ్డల కదా, ఎన్ని విషయాలు మాట్లాడు. అందుకే మన జనం మీకు చెప్పాను కదా, ఏమని చెప్పాను? మొదటగా సామెత గ్రంథంలో, ఓ జ్ఞానం లేని వారులారా నా యొద్దకు రండి, జ్ఞానం ఎట్టుదో మీకు తెలియజేతును. జ్ఞానం లేని వాళ్ళారా రండి, జ్ఞానం వీధుల్లో ఘోషిస్తూ ఉన్నది, సంత వీధులలో ఏం చేస్తుంది చెప్పండి? ప్రకటించబడుతున్నది. రండి వచ్చి ఏం చేయాలి? దేవుణ్ణి కూర్చున్న జ్ఞానాన్ని మీరు పొందుకోండి. ఈరోజు దేవుణ్ణి కూర్చున్న జ్ఞానం పొందుకోవడానికి కాదు కానీ ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఇక్కడికి వస్తే ఏమవుతుందో, ఏం జరుగుతుంది అంటే ఆశించి రండి. దేనికి రావాలి? దేవుణ్ణి కూర్చుని జ్ఞానం పొందుకోవడానికి రాదు. ఏం చేస్తుందండి నిన్ను జ్ఞానము? నిన్ను జ్ఞానం ఈ లోకంలో చిక్కుపోకుండా చేసిద్ది, ఈ లోకిచ్చలో పడకుండా చేసిద్ది, ఈ లోకంతో నడవకుండా చేసిద్ది. జ్ఞానము సర్వోన్నతులైన దేవునితో ఎలా నడవాలో చేసిద్ది, నీకు నేర్పుతుంది. దేవునితో ఎలా మనం అడుగులేయాలో నేర్పిస్తుంది జ్ఞానము. ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా జీవించాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించుకోనండి. ఈరోజు జ్ఞానం లేకే దేవుని ప్రజలు చాలామంది అంటున్నారు. ఎలా ఉన్నారంటే చెప్పండి? జ్ఞానం లేకే నశించిపోతున్నారు. అట్ ద సేమ్ టైం దేవుడు వారితో ఏం చేస్తున్నారు చెప్పండి? ఏమండి దేవుడు త్యాజ్యం అంటే ఎవడు గెలుగలుగుతాడు చెప్పండి? అసలు అందుకే కదా 1 కొరింథీ పత్రికలో ఏముంది? మానవుని యొక్క జ్ఞానము
దేవుడు వెర్రితనం కన్నా తక్కువ. అంటే దేవుడు వెర్రితనం కన్నా తక్కువ ఉన్న మన జ్ఞానమే ఇమిడి ఎగిరెగిరి గంతులు వేస్తాం మనము. మరి ఆయన వెర్రితనమే మన జ్ఞానం కంటే గొప్పదైనప్పుడు ఆయన జ్ఞానాన్ని మనం ఏమి ఎంత గొప్ప చెప్పండి దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఆలోచన చేయాలి, గుండెల మీద చేసి మనం ఎందుకు వాటమి చవి చూస్తున్నాం మన జీవితాల్లో, ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే ఒక రీజన్ ఏంటంట చెప్పండి. ఫస్ట్ రీజన్ ఏంటి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఫస్ట్ రీజన్ ఏంటి? దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేదు మన దగ్గర. దేవుణ్ణి గురించిన జ్ఞానం లేదు. దేవుణ్ణి గురించడం లేదు కాబట్టి మనము ఫెయిల్ అవుతున్నాం, బ్లెస్సింగ్స్ కోల్పోతున్నాం. అది మీరు జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట దేవుని బిడ్డలారా. దీని మీద ఇంకా మనము విస్తరించి మాట్లాడుకోవచ్చు, కానీ మీరు మరలా దేవుని సన్నిధిలో కూర్చుని సాయంత్రం ఒకసారి ఆలోచన చేసుకుని ఈ విషయం మీద మరలా మీరు ధ్యానాన్ని కలిగి ఉండండి. రెండోది, సమయాన్ని బట్టి నేను ముందుకెళ్తున్నాను. నేను దేవుణ్ణి ఎరగటంలో విఫలమైతే రేపు నా కుటుంబం, ఇంకొక మాట, ఈ జ్ఞానం లేని వాళ్ళు దేవుణ్ణి ఎరగటంలోనే వీళ్ళు విఫలమయ్యారు అనుకోండి, వీళ్ళు ఫ్యామిలీస్లో కూడా విఫలమైపోతారు, 100%. కుటుంబ జీవితంలో కూడా ఫెయిల్ అయిపోతారు. ఎందుకనంటే జ్ఞానము ఏం చేస్తుంది చెప్పండి? కడతది. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఇల్లు కడతాడు, మూర్ఖుడు చెరికేసుకుంటాడు. అందుకే కుటుంబం కట్టాలన్నా ఏది కట్టాలన్నా ఈరోజు మనకి జ్ఞానం అవసరం. అందుకే జాగ్రత్తగా గమనించండి, ఈ దేవుణ్ణి ఎరగటంలో విఫలమయ్యామనుకోండి, మనము కుటుంబ వ్యవస్థలో కూడా ఫెయిల్ అవుతాం, సమాజ వ్యవస్థలో ఫెయిల్ అయిపోతాం, అన్ని ప్రదేశాలలో ఫెయిల్ అయిపోతాం మనం. కారణం ఏంటంటే అసలు మనల్ని పోషించే ఆ రక్షకుడిని కూర్చున్నటువంటి ఒక పూర్తి ఒక అవగాహన మనకు లేనప్పుడు మనం అన్ని విషయాలు ఏమవుతాం చెప్పండి దేవుని బిడ్డలారా? ఫెయిల్ అయిపోతాం. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభు బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండో విషయం మనం వద్దాం. రెండో విషయం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాయబడి ఉంది. ప్రతి ఒక్కరం కూడా తీర్చి చదువుదాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను కూలియుండును. చాలా మారవచ్చిన ఒకటి చాలు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ రెండో మాట, ఎందుకు ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం అని అంటే రీజన్ ఏంటంటే మనకు సరి అయినటువంటి విశ్వాసం లేకపోవడం. సందేహించే విశ్వాసం, మిడిమడి విశ్వాసం అంటే దేవుని మీద పూర్తి విశ్వాసం అంటే ఏంటి? ప్రభు మీద పూర్తిగా ఆనుకొనటం నేర్చుకోలేకపోవటం. ఈరోజు దేవుడి మీద పూర్తిగా ఆధారపడటం రాకపోతే, ఎవని మనసు నా పైన ఆనుకొనునో వాడికి నేను పూర్ణ శాంతి, దేవుని మీద ఆడుకోవడం రాకపోతే మనం శాంతిని కోల్పోతాం, ఆశీర్వాదాన్ని కోల్పోతాం, దీవెనలను కోల్పోతాం. ఈరోజు మన విశ్వాసం గమనిస్తే ఎట్లా ఉండే మన విశ్వాసాలు మీరే చెప్పండి, ఎట్లా ఉండే చెప్పండి? విశ్వాసంలో చల్లారిపోయిన స్థితి, విశ్వాసంలో నిడకలేని స్థితి, విశ్వాసంలో చంచలత్వం కదా, విశ్వాసంలో చంచలత్వం, అవిశ్వాసము. ఈ విశ్వాసంలో మరి ఎంత భయంకరమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు. చూడండి, బలహీనపడిపోయిన వాళ్ళు ఉన్నారు విశ్వాసంలో. కొంతమంది విశ్వాసం కృంగిపోయేదిగా ఉంటుంది. కొంతమంది వారు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే దేవుణ్ణి తక్కువ చేసేస్తారు. మనం ఎరుగుదాం కదా ఒక వ్యక్తి గురించి, మనము మారుతారు అని అంటే ఏమోనండి ఏం మారుతారో. కొంతమందిని ఎరిగాం, ఒక్కళ్ళగా చాలామందిని చూసాం. వీళ్ళకి ఏం విశ్వాసం ఉందో దేవుడి మందిరానికి వస్తున్నారు. దేవుడు ఏదైనా చేయగలడండి. ఒకప్పుడు నన్ను మార్చలేదా సాక్షిగా, నిన్ను మార్చలేదా సాక్షిగా? మనందరం కూడా ఏమైనా మంచివాడమా? మనందరిలో ఏమైనా మంచి గుణాలు ఉన్నాయా? మనం అందరం ఎలాంటి వారము? ఒకప్పుడు చెడిన వారము, హేయులము, దుష్క్రియలు చేసేవారం, దేవునికి శత్రులం, భయంకరమైన దోషకులం, ముసుగు హానికరులం మనం. అటువంటి మనల్ని మార్చిన దేవుడు మనలాంటి వాళ్ళని ఇంకా వేరే వాళ్ళని దేవుడు మార్చలేడా? ఈరోజు
దేవుని గురించి మరి దేవుని మీద ఉండవలసిన విశ్వాసం విషయంలో చాలామంది అలా విశ్వాసం ఉంచలేకపోవడాన్ని బట్టి ఏమవుతున్నారు చెప్పండి, గ్రోత్ కావట్లేదు, అభివృద్ధి చెందట్లేదు, ఆశీర్వదింపబట్టలేదు, దీవించబట్టలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాంగ్గా ఒక మంచి ఆలోచన చెప్తాను మీరు ఎప్పటికప్పుడు బలం తెచ్చుకోవడానికి. యేసు ప్రభు నిన్నున్నాడా లేడా? ఇవాళ ఉన్నాడా? రేపు ఉంటాడా? యుగ యుగాలు ఉంటాడా? నిన్న మనల్ని బ్రతికించింది ఎవరు? ఈరోజు బ్రతికించింది ఎవరు? రేపు బ్రతికించేది ఎవరు? అన్ని వేళలు బ్రతికించేది ఆయనే కదా. నిన్న పోషించింది ఎవరు? ఈరోజు పోషించేది ఎవరు? రేపు పోషించేది కూడా ఆయనే. ఎందుకు అని అంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఆయనలో మార్పు లేదు. ఆయన ప్రతిరోజు పోషిస్తాడు. ఒకవేళ రేపు పోషింపబట్టలేదంటే కారణం ఎవరిలో ఉంది? మనలో ఉంటుంది లోపం. ఆయన మీద ఆ రోజు విశ్వాసంతో అనుకోలేదేమో, ఆయన ఆత్మ సహాయంగా శరణం వేడలేదేమో అయింది. ఆయనతో మన సంప్రదింపులు జరగలేదేమో, ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేదేమో. అందుకే కదా యాకోబు మీరు అడగనందువలనే పొందలేకపోతున్నాను అంటాడంట. యాకోబు 4వ అధ్యాయం అంటాడు కదా. మనం గత వారంలో యాకోబు పత్రిక అంతా ధ్యానం చేసే కొన్ని వారాలు, ఒక 5-6 వారాలు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలామంది కూడా ప్రభు బిడ్డలు ఎలా ఉన్నామనంటే మనము ఎట్లా ఉన్నాం చెప్పండి, విశ్వాసం లేక. అయితే సందేహిస్తున్నారంటే వీళ్ళకి సందేహం వస్తుందంట. ఒక ఆయన సందేహం వచ్చేమయ్యాడు పేతురు అన్న. ప్రభు నడవమన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? దచ్చాగా నడిచాడు, అటు ఇటు చూశాడు. ఏమయ్యాడు చెప్పండి? చెంచలత్వం వచ్చేసి మునిగిపోతుంది. ప్రభా నన్ను కాపాడని మరి మొరపెట్టాడు. ఈరోజు అల్పవిశ్వాసం అంటే నీటి మీద నడవడానికి అధికారం ఇచ్చిన దేవుడు, నడవడానికి ప్రారంభం ఇచ్చిన దేవుడు మధ్యలో తీసుకెళ్ళి ముంచేతడా? అది ఎవరి వలన కలిగింది అంటే పేతురు సందేహం వలన కలిగింది. ఈరోజు అటువంటి వాళ్ళ గురించి యాకోబు అన్న ఎంత మంచిగా చెప్పాడంటే, సందేహించువాడు కాలికి చెదరగొట్టు ఎటువంటి వాడంటే పొట్టు లాంటి వాడంట. పొట్టు ఎట్లా వస్తుంది? ఎటు గాలి వస్తే అటు కొట్టుకుపోద్ది. ఈరోజు జీవితంలో అట్లానే అక్కడొక రోజు, అక్కడొక గంట, అక్కడొక రోజు ఉంటే నువ్వు ఎక్కడ అంటు కట్టబడతావు? నీ అంటు కట్టబడినప్పుడే కదా నువ్వు ఫలించేది. నీ వేరు లోతుగా వెళ్ళినప్పుడే కదా చెట్టు పైకి స్ట్రాంగ్గా ఎదిగేది. వేర్లు లేని చెట్టులాగా ఎప్పటికప్పుడు పెళ్ళగించేసుకొని అక్కడొక రోజు నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? వీళ్ళ విశ్వాసం ఎట్లాంటిది చెప్పండి? చంచలులు. అందుకే వాళ్ళ గురించి కింద ఒక మంచి మాట అంటాడు చూడమ్మా, 9 చదువు. అట్టి మనుషుడు మనుషుడే తన సమస్త మార్గంలో అస్థిరుడును కనుక ప్రభువు వల్ల తనకి ఏమైనా దొరుకునని. వీళ్ళు ఊరికే పోతారు వీళ్ళకి ప్రభు వల్ల ఏమి దొరకదని తలంచుకోవద్దండి. అసలు ఆలోచించొద్దురా బాబు. మీరు మీ మైండ్ డ్యూయల్ మైండ్, డబుల్ మైండ్ ఉంది. ఇక్కడ అక్కడ ఎన్ని రకాల మైండ్లో ఈ మైండ్లో ఉన్నవాడు నా వల్ల మీకు ఏమైనా దొరికిద్దని అసలు మీరు తలుచుకోవద్దని అంటున్నాడు ఆయన. తలుచుకోవద్దు, దేవుడి వల్ల ఏమైనా మేలు వచ్చిద్దేమోనని. అందుకే ప్రభు కూడా అన్నాడు కదా, మీరు ఉంటే చల్లగుండండి, నుండి వెచ్చకుంటే నుమ్ము వేస్తానన్నాడు ఆయన. అంతే. దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు. అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అబ్రహాముని ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలు ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఏది విషయాలు అంటే కుటుంబపరంగా ఆశీర్వదించాడు, ఆస్తిపరంగా ఆశీర్వదించాడు, తర్వాత వంశపరంగా ఆశీర్వదించాడు. ఆయన్ని బట్టి ఆ దేశాలను కూడా ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడలేదా? ఆశీర్వదింపబడ్డా లేదా? లోతు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడ్డాడు? అబ్రహామును బట్టే. జాగ్రత్తగా గమనించు. నీ ఆశీర్వాదానికి ఆటంకము 1 దేవుడిని గురించిన జ్ఞానం లేకపోవటైతే, 2 ఏంటి చెప్పండి? సందేహాలు. పట్టగొత్తే ఎన్ని సందేహాలు ఈరోజు. చెంచలతో కూడిన విశ్వాసం, చెదరగొట్టే విశ్వాసం, ఎన్నో. దీని మీద మనం ఇక మీరు ధ్యానం చేసుకోండి. ఇంక 2 అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చెప్పి ముందుకు వెళ్తా. ఇప్పుడు చెప్పండి, మనం ఆశీర్వదింపబడలేకపోవడానికి మొదటి కారణం ఏంటి? వెరీ గుడ్, దేవుడిని గురించిన జ్ఞానం లేకపోవడం. 2వది ఏంటి? సందేహించటం. 3వది ఏంటి అని అంటే దేవుడిని గురించి
మనం పొందడం. యాకోబు 4:2 చూడండి. యాకోబు 4:2, యాకోబు పత్రిక 4:2 ఏమని రాయబడి ఉందమ్మా? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేస్తారు, మత్సరపడతారు, సంపాదించుకోలేరు, పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, కానీ దేవుడిని అడగనందువల్ల. అంటే ఈ మాటలు మనకి ఏం చేస్తామని అంటే, అడగటం అని అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవటం. దేవుణ్ణి అడగకపోవడం అంటే ఏంటి? చాలా మంది ప్రార్థన చేసుకోరు. ప్రార్థన అంటే వాళ్ళ మోకాళ్ళు అందవు, వాళ్ళ పెదాలు తెరవబడవు, మోకరించలేరు, ప్రార్థన చేయలేరు, దేవుణ్ణి అడగలేరు, ఒక్క మాట కూడా ప్రార్థన చేసుకోలేరు. ప్రార్థన గురించి బైబిల్లో ఏమన్నా, ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు సఫలం కాగలవని రాయబడి ఉంది. ప్రార్థన చేయవారు రక్షింపబడతారని రాయబడి ఉంది. ప్రార్థన ద్వారా కొంతమంది ఏం చేశారు చెప్పండి? ప్రార్థించినప్పుడు ఏం చేశారు? అద్భుతాలను చూడగలిగారు దేవుడి ద్వారా. యెహోషువ ప్రార్థించాడు, సూర్యుడాను అయ్యాలను చంద్రుడాను గిబ్యాలో నిలిచిపోమన్నప్పుడు ఒక్క దెబ్బకి ఆగిపోయినాయి. అయిపోలేదా? దానియేలు సింహాల బోన్లో ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళు మూసివేయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థించడం రావట్లేదు. ప్రార్థనలు అడగాలి మనం. అందుకే మీరు అడగలేదు వల్లే పొందలేకపోతున్నారు అంటాడు దేవుడు అక్కడ. ఈరోజు అడగటం వస్తుందా? మనం చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని గురించి మనం కొన్ని అడగాల్సినవి అడగలేక ఇంతవరకు మనం కూడా చాలా విషయాల్లో పొందుకోలేకపోయాం. ఈరోజు నువ్వు స్టార్ట్ చేద్దాం. అడగటం అంటే ఏది పడితే అది కూడా కాదు. మళ్ళీ అక్కడ కూడా ఆ మాట అంటాడు, ఆయన చిత్తానుసారంగా మీరు అడగాలి. అట్లా అన్నాడండి. ఫోరం మళ్ళీ నాకు రాసి ప్రభా, ఆమె హైదరాబాదు నడి ఒడ్డున నాకు 5 ఎకరాలు మందిరానికి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 2 ఎకరాలు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. హైదరాబాద్లో 2 ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు ప్రార్థనకి, 5 ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు ప్రార్థనకి? ఇద్దరు రాశ చెడ. దేవునికి మనకి ఎంత అవసరమో ప్రభా, నీ పరిచర్యకి ఎంత అవసరమో అంత మీరు ఇవ్వడం. ఆయన ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఇస్తాడు. సర్వభూమి నాదే అంటున్నాడు కదా ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? మందిరం కడతా కోరేషన్ ప్రేరేపించబడలేదు దేవుడు. చెప్పలేము. మన స్థితిగతులు మారుతాయి. ఆయన మీద మనం ఖచ్చితంగా అనుకున్నప్పుడు పరిస్థితులు మారుతాయి. ఎప్పుడు పడ్డవాడు కిందే ఉండరు, ఉంటాడా? అందుకే నిల్చున్నవాడు పడే ఛాన్సెస్ ఉంది. పడ్డవాడు లేకపోలేడని బైబుల్ చెప్పాలా. నిల్చున్నవాడు పడతాడని చెప్పి తాను నిల్చున్నాడని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకోవాలి, కానీ పడ్డవాడి గురించి చెప్పాలా. అందుకే నిల్చున్నవాడే గర్విస్తూ ఉంటాడు. నేను నిల్చున్నాను, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ అనుకుంటాడు. బట్ వాక్యం చెప్తుంది, నువ్వు నిల్చున్నానని తలంచుకుంటే పడకుండా జాగ్రత్తగా చూసుకో, బీ కేర్ఫుల్ అంటాడు అక్కడ. నేను భక్తిలో పర్ఫెక్ట్, అన్నిట్లో పర్ఫెక్ట్ అని అనుకుంటే జాగ్రత్త, పడిపోయే ఛాన్స్ వస్తుంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, 3వ విషయం ఏంటి అని అంటే, ప్రార్థన చేయనందువలన మనం ఏం పొందలేకపోతున్నాం? ఆశీర్వాదింపబడలేకపోతున్నాం. చెప్పు వేసి ఏం చేయలేకపోతున్నాం? వాళ్ళు ఆశీర్వదింపబడలేకపోతున్నాం. 3 విషయాలు చెప్పండి. ఫస్ట్ విషయం దేవుడిని గురించిన జ్ఞానం లేకపోవటం, రెండోది సందేహించటం, మూడవది ప్రార్థన చేయలేకపోవటం. ఈ విషయాల వలన మనం బ్లెస్ కాలేకపోతున్నాం దేవుడి సన్నిధిలో. ప్రభుత్వ నేను చాలామంది తల్లులు ప్రార్థన నేను ఎరుగుదును, కొంతమంది పాస్టర్ల ప్రార్థన, కొంతమంది భక్తులు ప్రార్థన ఎరుగుదును. మేము ప్రార్థన చేసామండి, మందిరం దేవుడు ఇచ్చాడు, మేము ప్రార్థన చేసామండి, గృహం మాకు ఇచ్చాడు. వాస్తవం, అట్లా ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లులు ప్రార్థించి కుటుంబాల కొరకు చాలా చాలా పొందుకున్న వాళ్ళు ఉన్నారు. మేము ఉపవాసంతో ప్రార్థించామండి, మేము కన్నీటితో ప్రార్థించిన తల్లులు ఉన్నారు. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి అట్లా గొప్ప గొప్ప కార్యాలు పొందుకోగలిగారండి. ఈరోజు ప్రార్థించడం రాకే నిజంగా మనం ఏం చేసామో అంటే ఇప్పుడు వరకు మనం ఓడిపోతూ వచ్చాం. ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఆశీర్వాదాలు లేకుండానే బ్రతుకుతూ వచ్చాం. ఈరోజు ప్రార్థన చేయాలి, విశ్వాసంతో చేయాలి, ఆయన జ్ఞానాన్ని ఎరిగి చేయాలి. చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించిన వాడు మనల్ని అన్ని రీతిగా ఆశీర్వదిస్తాడు. గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు, భూఫలాన్ని ఆశీర్వదిస్తాడు, వ్యాపారాలను అభివృద్ధిస్తాడు, ఉద్యోగాల్లో అభివృద్ధిస్తాడు, కుటుంబాల్లో అభివృద్ధిస్తాడు, ఇరుగు పొరుగు వారితో మనం సంభాషణ చేసిన విధానాలలో అభివృద్ధిస్తాడు. ఆయన అన్ని విషయాల్లో అభివృద్ధినిస్తాడు.
మన ఆశీర్వాదం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు కూడా అభివృద్ధి ఇస్తాడు దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈరోజు చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా. ఈరోజు మనము ఆశీర్వదింపబడలేకపోవడానికి ఆఖరి కారణం ఏంటంటే మీరు వింటున్నారా లేదో చూస్తా, మీ యాటిట్యూడ్ బాగాలేదనుకో మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తా. మీరు మీ మనసు ఎట్లుందో, దేవుని వాక్యం మీద ఉందో లేదో చూసి మిమ్మల్ని పిలుస్తా నేను అప్పుడు. కాబట్టి ఇంకొక మాట చూడండి దేవుని బిడ్డలారా, ఆఖరి మాట ఏంటి అని అంటే, ఆఖరి మాట ఏంటంటే చూడండి, మీరు ఆఖరి మాట ఏంటి చూడండి. యాకోబు పత్రిక 4:3 చూడమ్మా. యాకోబు పత్రిక 4:3. ఇదే యాకోబు పత్రిక 4:3 నేను చదవనా? మీరు అడిగినను భోగముల నిమిత్తము వినియోగించుటకై ఉద్దేశంతో అడుగుదురు. అంటే సరి అయిన ఉద్దేశాలు లేవు ఈ రోజుల్లో చాలా మందికి. అంటే అసలు ఏం అడగాలో తెలియదు. ఇప్పుడు కిలో మినపప్పు కొనడానికి కిరాణా షాప్కి వెళ్ళి ఆ కిలో మినపప్పు కనుక్కుండా నేను ఏదేదో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నట్టు? నా సమయం వృధా చేస్తున్నాను, షాపోడు సమయం వృధా చేస్తున్నట్టే కదా. అంటే నేను ఏ ఉద్దేశంతో వెళ్ళానో ఆ ఉద్దేశం ఎరిగి నేను ఆడ పని చేస్తే నాకు సింపుల్, అడుగుతాను, ఇస్తాడు, వచ్చేస్తాను. అట్లాగే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనం గదిలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక ఉద్దేశం ఉండాలి. ఇదిగో నేను ఈ గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా ఈ అప్పుల ముప్పుల నుండి బయటపడటం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా నాకు దేవుడి గురించిన జ్ఞానం లేదు, జ్ఞానం పొందుకోవడం కొరకు ప్రార్థన చేస్తున్నాను, లేదా నాకు జ్ఞానం ఈ లోకంలో పొందుకుంది, ఈ జ్ఞానాన్ని ప్రభు దగ్గర పొందుకోవడం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని దేవుడి సన్నిధిలో, లేదా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలని ఆ ఉద్దేశంతోనూ, త్రాగుబోతుల కొరకు, లేకపోతే డ్రగ్స్కి అడిక్ట్ అయిన వారి కొరకు, లేకపోతే తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు తిరగబడుతున్న రోజులు ఇవి, లేకపోతే తిరుగుబాటు కలిగిన పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి మనము ఆ ఎజెండా తెలుసుకుని కనుక మనం సరి అయినటువంటి విధానంలో మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాలి దేవుని బిడ్డ. కానీ దురుద్దేశంతో కాదు. దురుద్దేశం చెప్పాను కదా, నాకు సిటీ సెంటర్లో 2 ఎకరాలు ఇవ్వు, ఇవన్నీ దురుద్దేశంతో. 2 ఎకరాల్లో అవసరం లేదు దేవుని సేవ చేయటానికి. ఈరోజు దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు దేవుని బిడ్డలు. కానీ అట్లా దురుద్దేశంతో ఏదో ఒక బక్రమాలు చేసి సంపాదిస్తున్నారులేండి. సంపాదించి మళ్ళీ దాన్ని దేవుడు ఇచ్చిన ట్యాగ్ తగిలిస్తున్నారులేండి. అవి మనకు అనవసరం. కానీ ఈరోజు ప్రభు పిల్లలుగా మనం తెలుసుకోవాల్సింది 4వ విషయం ఏంటంటే, నువ్వు అడిగేటప్పుడు దురుద్దేశం ఉండదు, చెడ్డ ఉద్దేశం ఉండదు. దురాశ దుఃఖానికి చేటు. మనందరం ఎరుగుతుంది కదా చిన్నప్పుడు బాతు కథ. వాడికి రోజుకు ఒక గుడ్డు ఎత్తుంది యజమానికి. పాపం వాడు పోతున్నాడు, అమ్ముకుంటున్నాడు, వస్తున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు. కానీ ఒక రోజు వాడికి రోజు ఎందుకు పోవాలి, రోజు ఎందుకు అంత దూరం ఒక్కటేసారి కోసేస్తే మొత్తం గుడ్లు వస్తాయి, ఒకటేసారి కోడేశ్వరుడు అవ్వచ్చని పాపం దాన్ని చంపేసుకోవడం. ఏమైపోయాడు చెప్పండి? ఉన్నది కాస్త దురాశ ఏమైపోయిందని ఈరోజు చాలామందికి అన్నీ ఉన్న తింటాకి, అన్ని దేవుడు ఇచ్చిన నాకేముందనే అసంతృప్తి జీవితం ఎవరికి ఉంటుందో తెలుసా? యేసును తెలియని వాళ్ళకి, యేసును ప్రేమించిన వాళ్ళకి అసంతృప్తి జీవితాలు ఉంటాయి. ప్రార్థన లేని వాళ్ళకి, వాక్యం లేని వాళ్ళకి, విశ్వాసం లేని వాళ్ళకి అసంతృప్తి జీవితాలు ఉంటాయి. కాబట్టి ప్రభు బిడ్డలుగా ఈరోజు 4 విషయాలండి. 4 విషయాలు. మొట్టమొదటి విషయం మీరు అందరూ కలిసి చెప్పాలి. మొట్టమొదటి విషయం, ఆశీర్వదించే దేవుడితో ఉండి కూడా ఆశీర్వదింపబడలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే చెప్పండి. మొట్టమొదటి విషయం దేవుని గురించిన, అందరూ చెప్పాలి, దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం లేకపోవటం. 2వ విషయం చెప్పండి దేవుని బిడ్డలారా, సందేహంతో బ్రతకటం. 3వ విషయం చెప్పండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవటం. 4వ విషయం ఏంటి చెప్పండి దేవుని బిడ్డలారా, ఒకవేళ అడిగినా కూడా దురుద్దేశంతో అడగటం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రభు చిత్తమే చెప్తా. కొన్ని విషయాలు ఏంటంటే, ఆతిథ్యం చేయ మరొకడి అందరు తెలియకయే దేవదూతలకు. చాలా గృహాలలో సేవకుల ఆహ్వానం ఉండదు. నీ చుట్టుముట్టు ఆవరించున్న దురాత్మలు ఇవన్నీ పోవాలనంటే పరిశుద్ధులు పిలుచుకుని ప్రార్థన చేయించుకోవాలి. నీ బంధకాలు తెగాలంటే ప్రార్థన చేసేటోళ్ళు అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సమయానుకూలతను బట్టి ఈ విషయాలు మీ మనసులో పెట్టుకోండి. చాలని నేను అనుకుంటున్నాను. వాటి ప్రభు మిమ్మల్ని ఈ రీతిగా మరి ఇవన్నిటిని చేయించి ప్రార్థించేవారిగా, విశ్వాసపరులుగా
మంచి ఉద్దేశంతో అడిగేవారిగా మరి ఇదేంటి మనం ఇంకా సందేహపడకుండా మరి మనం ప్రభు సన్నిధిలో పొందుకునే వారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అట్రీతిగా ప్రభు మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.